ప్లేస్ మారి కొత్త ప్లేస్ లో వచ్చిన చికెన్ కర్రీ అంటే వాస్తు బాగాలేదు, టేస్ట్ రావట్లేదు, స్మెల్ రావట్లేదు అని బయట పెట్టాను. ఊడిపోయింది ఊడిపోయింది అన్నిసార్లు కలిపితే అవుతుంది. దాన్ని ఎలా కలపాలంటే కుకింగ్ ఇది ఒక గంట అనమాట. ఈ గంటని ఇలా ఇది ఇంకా వేరే పెట్టాను. ఎక్స్ప్రెషన్ అయితే సినిమా షూటింగ్ ఎక్స్ప్రెషన్ అవ్వడానికి ఎక్స్ప్రెషన్ కాదు. మధ్యలో డిస్టర్బ్ చేశారు సార్. మూడు ఉత్సాహం మొత్తం పోయింది సార్. ఇప్పుడు ఎలా సార్? ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఈ గంటని ఇలా పట్టుకొని ఈ చేతిని ఇలా పట్టుకోవాలి. పట్టి జస్ట్ ఇలా పోయింది. మళ్ళీ సర్వనాశనం ఆడనే చూపించాలి. బిర్యానీ కాదు సార్, చికెన్ అంటారు దీన్ని. వస్తారా? దీన్ని ఏమంటారు తెలుసా? చికెన్ కర్రీ అంటారు. అరే బిర్యానీ జస్ట్ ఫస్ట్ బెండ్ అవ్వాలి, ఎక్కువ బెండ్ అవ్వకూడదు. అక్కడ మటన్ ఉంది, అది కలిపింది వస్తుంది పట్టుకోండి. అయిపోయింది అక్కడ. అలా వేసేసాయి. ఏదైనా ఒకటి కాదు, అవి వేరు. నేను ఆల్రెడీ నొప్పిస్తున్నాను. ఏంటి అవి వేసినవి? ఏంటి మసాలా దినుసులు అంటే? ఏంటి అవి? కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. సార్ బిర్యానీలో ఎండుమిర్చి వేయండి సార్. ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు అవి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటే వేపిన ఆనియన్స్ అన్నమాట. అది సాల్ట్ ఉంది ఇక్కడ. అంటే సాల్ట్ అంటే ఏంటో తెలుసా? ఉప్పు అనమాట. చేతితో తీసేయి. పర్లేదు, ఏం కాదు. దాంట్లో చెయ్యి పెట్టక్కర్లేదు అమ్మా, ఇలా తీసిన అవుతుంది. అలా వేయకూడదు. ఇది పొజిషన్ ఇది. ఇలా వేయి. అదిగో అక్కడే పోయింది. చెప్తాను, ఇది పొజిషన్. వెయ్యి రెండు ఉన్ని దాచుకుంటావా ఇంట్లో? 3 స్పూన్లు 4 స్పూన్లు అయ్యి పర్వాలేదు. కలుపు, బాగా కలుపు. 1 2 చాలు 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 చాలు, ఎక్కువైపోద్ది. ఆ గంటిన అలా కలుపు. కలుపుతాడు. నిమ్మకాయలు పిండేసి అలా చేసే మొత్తం. నిమ్మకాయ కోయడం కూడా రాదు నీకు. వేసి అది అలా పడే. అడ్డం కోసిందా? కాదు, నలిపీసి కొయ్యాలి కదా. పడేయండి, చాలు పర్వాలేదు. రసం అదే వస్తుంది. ఇప్పుడు కలుపు ఒకసారి. ఆపు, జాగ్రత్త అండి, తుల్లుతుంది. వేసే. చేపెట్టిలా అలా ఉంచలేదు. చాలే. మళ్ళీ వచ్చింది. నేనేమన్నానంటే నా స్కిల్స్ పక్కన పెడదాం, ముందు ఇదేమన్నా తేడా పడితే నేను అప్పుడు నా స్కిల్ చూపిద్దాం అనుకున్నాను. సర్లే.